మనం మామూలుగా చనిపోతే దేహాన్ని కాల్చేస్తారు. అవును సార్. కానీ సిద్ధులు, యోగులు ఇలాంటి వాళ్ళని మాత్రం సమాధి చేస్తుంటారు. ఏంటి వాళ్ళ శరీరానికి అంత పవర్ ఉంటుందా? ఏంటి సార్ ఈ ఇప్పుడు తేడా ఎందుకు? సార్ ఇప్పుడు యోగులు, ఋషులు వీళ్ళుంటారు గదా! వాళ్ళేందంటే ఎంతో శక్తివంతులై ఉంటారు. హ్మ్. ఎంతో వాళ్ళ చైతన్యం ఎంతో అద్భుతంగా ఉంటది. వాళ్ళ దగ్గర వాళ్ళనేం జేస్తారంటే, వాళ్ళు ధ్యానంలోనే నేను మరణించాలని ఇప్పుడు నేనైనా సరే, హ్మ్. ధ్యానంలోనే నేను వెళ్ళిపోవాలని నేను కోరుకుంటా. వాళ్ళు హ్మ్. సహస్రం నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మరణం ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. అవును. వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ శరీరాన్ని సమాధులుగా జేస్తారు. ఇప్పుడు ఆహ్, ఈయనున్నారు గదా! బ్రహ్మం గారు గాని, హ్మ్. ఆహ్, ఈయన సాయిబాబా గాని అవును. అవును. సమాధులు బెట్టారు. అవును. ఏంటంటే, ఆ సమాధిగా పెట్టినప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళ ఆత్మలో నుంచి శక్తి సార్, దివ్యమైన శక్తి, హ్మ్. తరంగాలు బయటికొస్తాయి. అక్కడేంటంటే ఆహ్, ఏమంటారు సుగంధ పరిమళాలు విరజల్లుతూ ఉంటది. శక్తి తరంగాలు బయటికొస్తుంటాయి. అంటే అక్కడ మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఏంటంటే, ఆ ఎనర్జీని మనం పట్టుకుంటాం సార్. మన ఎనర్జీ ఫార్మ్ అయిపోతది. మనం అక్కడ కూర్చొని ధ్యానం చేశామనుకోండి, హ్మ్. ఆ సమాధుల పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆ ఎనర్జీ మనకొచ్చేస్తది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు నాకు లాస్ట్ టైమ్ ఒక సిట్యుయేషన్ జరిగింది సార్. ఎలా అంటే గురువులు కిందికొచ్చినప్పుడు గూడా దేవాత్మలు ఒక స్మెల్లొస్తది. హ్మ్. నేను అది అబ్జర్వ్ చేశాను. లాస్ట్ టైమ్ నేనొక ప్రోగ్రామ్‌కెళ్ళాను. నైట్‌లో సార్, నైట్‌లో నేను క్యాంప్ ఫైర్‌లో అందరం కూర్చున్నాము. అక్కడేంటంటే ఒక స్మెల్ సార్. అది నేను నా జీవితంలో ఇప్పటికి నేనెప్పుడు చూడలే. ఓకే. అది ఎంత బావుందంటే పర్ఫ్యూమ్ గాదు, ఒక ఫ్లవర్ ఒక రకమైన స్మెల్. అది నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు ఆ స్మెల్ నాకొచ్చింది. అంటే అప్పుడు దేవాత్మలు తిరుగుతూ ఉంటారు. ఆ స్మెల్ పట్టినప్పుడు నాకనిపిస్తది ఇక్కడ ఎవరో గురువులు తిరుగుతున్నారు అనేసి. ఓకే. మళ్ళీ అదే నెక్స్ట్ డే ఏమైంది, మళ్ళీ నేను ఆ ప్రోగ్రామ్‌లో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మళ్ళీ అదే స్మెల్ నాకొచ్చింది. హ్మ్. అది అర్థమైపోతది సార్. ఆ సూపర్. వైబ్రేషన్స్ కానీ అది అర్థమైపోతది. ఇప్పుడు గురువుల వీళ్ళని సమాధులు చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు చేపల బుట్ట పెట్టుకున్నవాడు చేపలు అమ్మినప్పుడు ఆ చుట్టుపక్కన ఆ ప్లేస్‌లో కూర్చున్న ప్లేస్‌లో స్మెల్లొస్తది. అవును. చేపల అవును. స్మెల్లొస్తది. అలాగే పూల బుట్ట పెట్టుకున్న ఆమె పూలమ్మినప్పుడు పూల వాసనొస్తది. అదే యోగులు ధ్యానం జేసినప్పుడు ఆ ఎనర్జీ ఫార్మ్ అయిపోతదక్కడ. ఓకే. అక్కడెళ్ళి మనం ధ్యానం చేశామనుకోండి, హ్మ్. అది మనము పట్టుకోవచ్చనమాట. వాళ్ళు సాధన జేసిన ప్లేసులుంటాయి అంటే గదా! ఇంకోలాగా గూడా ఎనర్జీస్. ఇంకోలాగా గూడా అనుకోవచ్చా మ్యామ్? అంటే మనం దేహాన్ని కాల్చేస్తే ఆత్మ వెళ్ళిపోతుంది. పూడ్చి పెడితే మాత్రం ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది అని గూడా ఒకటంటారు. అవును సార్. నిజమా అట్లుంటుందా? సార్ ఏమైపోతుందంటే యాక్చువల్లీ ఈ ఇది కాల్చడమే కరెక్ట్ సార్. ఓకే. దహనం జేయడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని మనము సమాధులుగా పెట్టినామనుకోండి, హ్మ్. ఇంకా దాని మీద అటాచ్‌మెంట్‌తో అదేం చేస్తదంటే, ఆ సమాధి దగ్గరే కూర్చొని దాంట్లో దూరడానికే ట్రై చేస్తది. హ్మ్. అదే అంటున్నా. ఆ! మళ్ళీ లెగాలి అని చెప్పి నా పిల్లల దగ్గరికెళ్ళాలి. నాకు కావాల్సింది కావాలి ప్రేతాత్మగా అది అక్కడ కూర్చుండిపోతది. ఓకే. దాన్ని కాల్ దాన్ని దహనం చేసినప్పుడు ఏమైపోతుందంటే, నా శరీరం కాలిపోతుంది. నేను మరణించిన, ఇంకా నాకు దీంతో సంబంధం లేదు అని చెప్పేసి అది పైకెళ్ళిపోతది. ఓకే. పైకెళ్ళిపోయినంక ఆత్మలోకంలో దేవాత్మలు ఏం చెప్పిన మాట అది ఇంటది. లేదంటే ఏం చేస్తదంటే ఆ శరీరం చుట్టే అది తిరుగుతూ ఉంటది. హ్మ్. తిరిగి అటాచ్‌మెంట్‌లో ఉంటది సార్. అటాచ్‌మెంట్‌లో ఉండేంటంటే అది ప్రశాంతంగా ఉండదు. ఇంకా ఏమంటారు కొంతమంది దయ్యాలు, ప్రేతాత్మయి తిరుగుతారు అవును. గదా! అవును. యాక్చువల్లీ ఇది దహనం చేయడమే కరెక్ట్. ఓహ్! ఋషులను గాని, యోగులను గాని వాళ్ళని సమాధిలో పెడితే ఏంటంటే, వాళ్ళేదైతే సంపాదించుకున్న ధ్యాన సాధన వల్ల ఆ శక్తి, ఎనర్జీ 10 హుహుహు. మందికి ఉపయోగపడుతుంది. ఓకే. ఉపయోగపడుతుంది. నార్మల్ ఇప్పుడు మామూలు మనుషులున్నారు గదా! వాళ్ళని దహనం జేయాలి. ఓకే. దహనం జేస్తే దానికి అర్థమైపోతది. ఇంక నాకు శరీరం ఓకే. ఇక్కడ లేదు. ఇగ నేను వ్యామోహం చనిపోయా. తీసుకొని ఎళ్ళిపోతుంది. వెళ్ళిపోతది. ఆహా! అక్కడ పైన వాళ్ళు ఏం చెప్పినా అది ఇంటది. ఓకే. లేదంటే దాని మైండ్ అంతా దాంట్లో ఇక్కడే దూరడానికి మళ్ళీ దూరాలి. లెవ్వాలి. నాకు మళ్ళీ లైఫ్ కావాలన్న థాట్‌లోనే అది ఉంటది. ఓకే. రైట్. మామూలుగా మ్యామ్ అందరూ దైవ దర్శనం కోసం టెంపుల్‌లకెళ్తుంటారు. గంటలు, గంటలు అక్కడ గడుపుతుంటారు. తద్వారా కర్మలు తగ్గిపోతాయనో, దగ్ధమైతాయనో ఆలోచిస్తారు. మరి అలా కర్మలు పోతాయా? ధ్యానంలో కూర్చుంటే కర్మలు పోతాయా? సార్ ఇప్పుడు చాలామంది గుళ్ళకెళ్తున్నారు గదా! హ్మ్. గుళ్ళకెళ్ళేటప్పుడు పూజలు జేస్తారు, పువ్వులు బెడతారు, ఇవన్నీ జేస్తారు గదా! అవును. ఈ పూజకి, ధ్యానానికి తేడా ఏంటంటే, పూజలు చెయ్యాలి సార్. అంటే నేను ఎవరిని పూజలు చేయొద్దు అది అనను. హ్మ్. ఎవరిష్టం వాళ్ళది. రైట్. నేను గూడా పూజ చేస్తాను, పూజలో ధ్యానం జేసుకుంటా. 2 హ్మ్. జేస్తాను. ఓహ్!
దేవుడి ముందు కూర్చుంటాను. ఆ దీపంతో కనెక్ట్ అయ్యి నేను ధ్యానం చేసుకుంటా. 2 హ్మ్. చేస్తా. అక్కడ గుడిలోకెళ్ళినప్పుడు గూడా నేనేం చేస్తా అంటే, మనం కాళ్ళు కడుక్కుంటాం గదా! కాళ్ళు కడిగేటప్పుడు ఏంటంటే, మన ప్రాపంచిక జీవితాన్ని బయట వదిలేస్తున్నట్టు. ఓకే. మన మనసుని కడిగేస్తున్నాం. శూన్యం అంటే ప్రాపంచిక ఆలోచనలంతా కడిగేస్తున్నాం. ఈ హృదయంలో ఆ భగవంతుని నింపుకోవడానికి కాళ్ళు కడుక్కున్నాం. హ్మ్. శుద్ధి అక్కడంతా జరిగిపోయింది. రైట్. ఖాళీ చేసుకొని భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ గుళ్ళో సార్ రాత్రంతా పైన గోపురం పైన కలశం ఉంటది. అవును. అందులో రాత్రంతా విశ్వశక్తి నిండుంటది. అదేంటంటే, ఆ పైనుంచి అంతా భగవంతుడి మీద, ఆ గుడి లోపల ఉన్న భగవంతుడి మీద ఫ్లో అవుతూ ఉంటది. హ్మ్. ఆ శరీరం నుంచి పాదాల వరకు ఫ్లో అవుతది. ఆ లోపల రాత్రి పూట పూజారి ఏం చేస్తాడంటే శతగోపం పెడతాడు. అవును. పెట్టినప్పుడు దాని మీద గూడా ఫార్మ్ అయిపోతది. ఆ శక్తి అంతా నిండుతదనమాట ఎనర్జీ. ఆ విశ్వశక్తి అంతా దాని మీద గూడా నిండిపోతది. నిండిపోయినప్పుడు ఒకప్పుడు ఏంటంటే గుళ్ళోకెళ్ళి దేవుడిని మొక్కేవాళ్ళం. తలబెట్టి మొక్కేవాళ్ళం. ఆ తలబెట్టినప్పుడు ఏమైపోతదంటే ఆ భగవంతుల్లో ఉన్న ఎనర్జీ శక్తి అంతా మన సహస్రం నుంచి మన బాడీలోకి మనకొస్తది. అచ్చచ్చచ్చ! కానీ ఇప్పుడేమైపోయిందంటే అంత దగ్గర మనం రానివ్వట్లేదు. దూరం రానివ్వట్లే. నుంచే అవును. మొక్కుతున్నాం. అవును. కానీ శతగోపం ఉంది గదా! అది తీసుకొచ్చి పైన పెట్టినప్పుడు మనకిక్కడ నుంచి ఫ్లో లోపలికొచ్చేస్తది. ఓకే. అక్కడ ఎనర్జీస్ ఉంటాయి సార్. మనకి గుళ్ళో చాలా ఎనర్జీ ఉంటది. మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని కోరికలన్నీ కోరుతాం. అవును. నాకు అది కావాలి, ఇది చెయ్యాలి అని. అయితే మనము చెప్పేదే భగవంతుడు వింటాడు. కానీ మనము ఆయన చెప్పింది మనం వినాలంటే మనలో శక్తి లేదు. హ్మ్. శక్తి రావాలంటే మన ఆత్మకి శక్తి రావాలంటే ధ్యానం చేస్తే ఎనర్జీ పెరుగుతది. ఒక ఫోన్‌కి ఓకే. మనం ఛార్జింగ్ పెడితే ఎలా రైట్. రైట్. పనిచేస్తదో మన ఆ! ఆత్మ పనిచేయాలంటే ధ్యానం చేయాల్సిందే, శక్తి పొందాల్సిందే. ఓకే. ఆ శక్తి ద్వారా ఆయన చెప్పేది మనం వింటాం. ఓకే. ఇప్పుడు ఓకే. మనము పువ్వులేస్తాము, ప్రసాదాలు పెడతాం గదా! ఆ భగవంతుడు ఏమంటాడంటే, "నీ హృదయ పుష్పాన్ని నాకర్పించు." అంటే నువ్వు హృదయంతో నన్ను పిలువు. నాకు పాలు ఇవన్నొద్దు నాకు. పోయనవసరం లేదు. ఇవన్నొద్దు. ఆ! నాకు పాలు పొయ్యకు, నాకు పువ్వులు పెట్టకు, ఏం జెయ్యకు. నీ హృదయంతో నన్ను పిలువు నేను పలుకుతా. నీకేం గావాలో ఆ! చెప్పు నేను సో, నీకిస్తా. కానుకలిస్తేనే దేవుడు పలకడు. ఆహా! కానుకలు ఆయనకిష్టం ఉండదు. అవునా? ఓకే. ఆయనకి కానుకలు, పువ్వులు, ప్రసాదాలు అవొద్దు. నీ ఆ! హృదయంతో ఆయనను పిలుస్తే ఆయన పలుకుతాడు. ఓకే. అలాగే సార్ అక్కడేంటంటే అంటారు గుళ్ళోకెళ్తే కూర్చోవాలి కాసేపు అని అంటారు గదా! అక్కడ కూర్చొని ఏం జేయాలంటే కళ్ళు మూసుకొని మనం ధ్యానం జేసినప్పుడు అక్కడున్న శక్తి మొత్తము, ఆ ఎనర్జీ అంతా మనము తీసుకోవచ్చు. అంటే మనం పూజ జేస్తే మనం చెప్పుకొని వచ్చేస్తాం. అంటే మన బాధ మనం చెప్పుకొనొస్తాం. అది ధ్యానం జేస్తే ఏంటంటే మనం చెప్పింది ఆ దేవుడు వింటాడు. ఆయన జెప్పింది మనం వింటాము. అచ్చా! ఊరికే కూర్చోవడం కాకుండా ధ్యానం ధ్యానం జేయాలి. చేసుకొని సో, రావాలి. అదా విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.